నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన గురు శిష్య సంబంధం ప్రస్తావన చేద్దాం. ప్రతి శాస్త్రమునందును, పురాణముల యందును, ఇతిహాసముల యందును ఈ గురు శిష్యుల యొక్క పాత్ర ప్రశంసనీయము. ఎంతో గొప్పగా శాస్త్రములైతేనేమి, పురాణములైతేనేమి, ఉపనిషత్తుల్లోనైతేనేమి అన్నిటిలో కూడా గురు శిష్యుల యొక్క ప్రాధాన్యత గొప్పగా చెప్పబడినది. అదేవిధంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణార్జునుల యొక్క విధానం కూడా మనకు గురు శిష్యుల సంబంధాన్నే తెలుపుతుంది. వసుదేవసుతం దేవం కంస చాణోరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఎవరూ చెప్పనక్కర్లేదు, ద్వాపరమునందు శ్రీకృష్ణ పరమాత్మే జగద్గురు. వారు ప్రబోధించినటువంటి ప్రబోధ, గీతా ప్రబోధ, గీతోపదేశము యావత్తు సృష్టికే ఆదర్శము, సృష్టికే ఒక ఉపదేశం. సమస్త వేదముల సారము, ఉపనిషత్తుల సారము, నిగమాగమముల సారము అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ సంగ్రహించి సమాజానికి చక్కటి నిర్వచనాన్ని, చక్కటి సందేశాన్ని, చక్కటి ఉపదేశాన్ని మనకు ప్రబోధించారు. అర్జునుడిని నిమిత్తముగా పెట్టుకొని గీతాబోధన చేశాడు. పంచపాండవులు 5 మంది ఉండగా వారిలో మధ్యముడైనటువంటి అర్జునుడినే ఎందుకు ఎంచుకున్నాడంటే అది అందులోనే ఉన్నది పరమార్థం. అర్జునము అంటే స్వచ్ఛమైన మనసు గలవాడని, శౌర్య పరాక్రమములో మహోన్నత స్థితిని పొందినవాడని, వైరాగ్య సంపన్నుడని ఎన్నో మనకు అర్జునుని గురించి సుగుణాలు ఎన్నో చెప్పడం జరుగుతాయి. కాబట్టి అర్జునుడికి సకల వేదముల సారము, ఉపనిషత్తుల సారము సమస్తాన్ని మదించి గీతాచార్యుడు భగవద్గీతను ప్రబోధించాడు. నేడు సమాజానికి ఎంతో ఆదర్శవంతమైనది, మన జీవితాలను తరింపజేసుకునేదానికి ఏకైకమైనటువంటి గ్రంథరాజనము భగవద్గీత. నభూతో న భవిష్యతి. ఎన్ని శాస్త్రములు ఉన్నప్పటికీ కూడా మనకు భగవంతుడిచ్చినటువంటి, భగవంతుని ముఖారవిందముల నుండి వెలువడినటువంటిదే భగవద్గీత. అక్కడ మనకు గురు శిష్యుల సంబంధము స్పష్టంగా తెలియబడుతుంది. అదేవిధంగా 1836 ఆ ప్రాంతములో సాక్షాత్ భగవద అవతారమైనటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, వీరిద్దరూ కూడా సమాజానికి ఆదర్శవంతులై గురువు ఎలా ఉండాలి, శిష్యుడు ఎలా ఉండాలి అనేటువంటి సంకేతాన్ని మనకు తెలుపుతుంది. అదేవిధంగా 1693లో జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క ప్రబోధ, కాలజ్ఞానము యొక్క రచన, గురు శిష్యుల యొక్క సంబంధము మనకు చాలా గొప్పగా ప్రబోధించడం జరిగినది. కాలజ్ఞానంలో యోగులు ఎందున్నా వేమన యోగి మిన్న, గురువులు ఎందున్న వీరగురుడు మిన్న, శిష్యులు ఎందున్న పరిపూర్ణ సిద్ధమూర్తి మిన్న. ఇలా చెప్పడం జరిగినది. ప్రతి ఒక్కరూ కూడా గురువు మంచివాడై ఉండాలి, సద్గురువై ఉండాలి,
మంచి ప్రతిభ కలిగిన వాడుగా ఉండాలని కోరుకుంటారు. కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ శిష్యుని లక్షణములు ఉన్నవా లేవా అనేటువంటి అంశాన్ని కూడా మనకు మనముగా క్వశ్చన వేసుకొని మనముగా ఆత్మ విమర్శ చేసుకొని విచారించుకోవాలి. గురువు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా శిష్యుని లక్షణములు కానీ సక్రమంగా లేకపోతే ఆ విద్య పట్టుబడదు. అదే విధముగా మనకు గడిచిన కాలాల్లో ఎందరో గురువులు లేరు, ఎందరో శిష్యులు లేరు. కలియుగములోనే ఎందరో గురువులు ఎందరో శిష్యులు మనకు కనపడుతూ ఉంటారు. తప్పేం కాదు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో తెలపడం జరిగినది భవిష్యత్తును కలియుగమనందు గురువులు శిష్యులు విస్తృతముగా ప్రచారంలోకి వస్తారు. వీళ్ళల్లో నిజమైన గురువు ఎవరో నిజమైన శిష్యుడెవరో కూడా మనకు తెలియడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఉల్లిగడ్డను చేతిలో ఉంచుకొని దానికి కూడా ఉపదేశించగలిగేటువంటి కళ్ళ గురువులు కలియుగములో ప్రబలిపోతారు అని చెప్తారు. అంటే తప్పుగా మీరు భావించరని, ఇది నా వాక్యము కాదు, కాలజ్ఞాన ప్రమాణములో చెప్పబడినటువంటి వాక్యమే కానీ నేను ప్రత్యేకంగా చెప్పడం లేదు. మేము ఏమి చెప్పినప్పటికీ కూడా శాస్త్ర ప్రమాణంతోనే చెప్తున్నాము. కాబట్టి శాస్త్ర ప్రమాణము లేనటువంటి వాక్యాలు ఎవరు కూడా తీసుకొని అక్కరలేదు. కాబట్టి గురువులు శిష్యులు కలియుగములో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీళ్ళల్లో నిజమైన శిష్యుడెవరు నిజమైన గురువు ఎవరో మనము గ్రహించడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే ద్వాపరములో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు వారిద్దరు గురు శిష్యులు. అలాగే 1836 ఆ ప్రాంతంలో రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద వారు గురు శిష్య సంబంధంతో మనకు ఆదర్శవంతులై నిలుస్తారు. అలాగే 1693 ఆ ప్రాంతంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధయ్య స్వాముల వారు జగత్ ప్రసిద్ధిగాంచినటువంటి గురు శిష్య సంబంధము మనకు తెలియబడుతుంది. అయితే ఈ గురు శిష్య సంబంధం అనేటువంటిది ఎక్కడైనా ఉన్నదా అంటే వ్యాసులు వారు బ్రహ్మసూత్రాల్లో చెప్పడం జరిగినది. మొదటి సూత్రమే అదాతో బ్రహ్మ జిజ్ఞాస. శిష్యుని యొక్క లక్షణములు నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. ఈ 4 లక్షణములు కలిగి ఉన్నటువంటి వాడే శిష్యుడని చెప్పబడినది. అదేవిధంగా దశోపనిషత్తుల్లో మనకు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూటినే ప్రస్థానత్రయ భాష్యము అంటారు. శృతి ప్రస్థానము, న్యాయ ప్రస్థానము, స్మృతి ప్రస్థానము, ఈ 3 మజిలీలు ఉన్నవి మనకు. ఇక్కడ తెలపబడినది శిష్యుడు అంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలి, గురువు అంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలని. గురువుకు లక్షణాలు చెప్పబడినవి, శిష్యునికి లక్షణాలు చెప్పబడినవి. గురు శిష్యులు ఇద్దరికీ కూడా లక్షణాలు చెప్పబడ్డాయి. లక్షణ ప్రమాణాభ్యాం నతు వస్తు సిద్ధి. ఈ లక్షణాలు అనేటివి ఉండాలి అని చెప్పి సర్దర్శనకారులు కూడా చెప్తూ ఉన్నారు. పూర్వము శంకరాచార్యులు వారి కంటే ముందుగా కూడా కొన్ని ప్రచారాలు ఉన్నవి అద్వైతం పైన. అక్కడ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు గురు శిష్య సంబంధమైనటువంటిది లోకోత్తరమైనటువంటి విషయం. గురువనగా తెలిసినవాడని, శిష్యుడనగా తెలియనివాడని, గురువనగా ఆత్మని, శిష్యుడనగా జీవాత్మని ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎట్లయితేనే ఈనాడు మనం గురు శిష్యుల యొక్క ప్రస్తావన మాట్లాడుకుంటున్నాం. గురువు లక్షణాలు కూడా చెప్పింది శాస్త్రము. అదే ముండకోపనిషత్తు భాష్యములో శంకరుల వారు కూడా చక్కగా వివరణ ఇచ్చారు. శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ. శ్రోత్రియుడై ఉండాలి, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, పురాణములు సర్వము తెలిసినవాడై ఉండాలి. ఆత్మానాత్మ విచారణ చేసి నిరంతరము బ్రహ్మనిష్ఠా గరిష్ఠుడై కూడా ఉండాలి. గురువు కూడా వైరాగ్యవంతుడై ఉండాలి, శిష్యుడు కూడా వైరాగ్యవంతుడయ్యే ఉండాలి. ఈ ఇద్దరు గురు శిష్యులు ఇద్దరు అసాధారణ ప్రజ్ఞ గలవారై ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ బ్రహ్మ విద్య
ప్రచారంలోకి వస్తుంది, బ్రహ్మ విద్య పైన ఒక విశ్వాసం ఏర్పడుతుందని చెప్పే దయామయుడైన పరమేశ్వరుడే గురు శిష్యుల సంబంధాన్ని, గురు శిష్యుల యొక్క ధర్మాన్ని లోకంలో పునరుద్ధరింపజేశాడు. ఈనాడు మనం చెప్పుకుంటున్నాము గురు శిష్యుల సంబంధము అంటే అది సాక్షాత్తు భగవంతుడే శిష్యుని పాత్ర, భగవంతుడే గురువు పాత్రను నిర్వహించాడు. ఏ శాస్త్రమునందు మనం చూసినప్పటికీ కూడా ఈ గురు శిష్యుల యొక్క ప్రాధాన్యత గొప్పగా ఉంటుంది. అందుకనే పూర్వము అంత్యవాసి అనగా శిష్యుడు 12 సంవత్సరాలు గురుసేవ చేస్తే కానీ బ్రహ్మ విద్యను బోధించేవారు కాదు గురువులు. అలాగే శిష్యుడు కూడా అడిగేవారు కాదు, గురువు ఏం చెప్పినాడో అది వేదం, గురువు చెప్పినటువంటి వాక్యానికి ఇంక తిరుగులేదని చెప్పి ఆనాటి ధర్మకాలంలో ఆనాడు మానవతా విలువలు అలా ఉన్నవి. రాను కలియుగములో గురువుల్లోనూ కొంత ధర్మనిష్ట, సత్యనిష్ట సడలినది, శిష్యుల్లో కూడా కొంత ధర్మనిష్ట తగ్గినది. గురువు నిరంతరము స్వస్వరూపానుసంధానవంతుడై ఉండాలి, నిరంతరము బ్రహ్మభావనలో అనుభవానికి తెచ్చుకొని వైరాగ్య సంపన్నుడై ఉండాలి గురువు. శిష్యుడు కూడా విశ్వాసమునకు పెట్టింది పేరు ఉండాలి, విశ్వాసపాత్రుడై ఉండాలి, గురువుకు శరణాగతి పొంది ఉండాలి. మీరు అడగవచ్చు, గురువు లేకుండా కూడా ఈ విద్య వస్తుంది కదా అంటే వస్తుంది. అలాంటి మహాపురుషులు, కారణజన్ములు అనేటువంటి వారు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు, ఇంకా కొంతమంది కారణజన్ములుగా ఉండేటువంటి వారికి గురువు పూర్వజన్మ సంస్కారములు గురుసేవ చేశారు కాబట్టి ఈ జన్మలో కొద్దిపాటి సేవతోనే వారు మహాత్ములై సిద్ధపురుషులై మిగిలిపోతారు. అదేవిధంగా మనము ఈ గురు శిష్యుల యొక్క విధానాన్ని మనము చక్కగా విచారణ చేసుకోవాలి. గురువులోనూ మంచి లక్షణాలు ఉండాలి, సలక్షణాలు సద్గుణాలు ఉండాలి. శిష్యుడికి కూడా మంచి సేవా తత్పరత, విశ్వాసము, భగవంతుని యందు గురువునందును విశ్వాసపాత్రుడై ఉండాలి. గురువుకును శిష్యునికి భేదం ఉండకూడదు. గురు శిష్యులు ప్రజ్ఞావంతులై ఉండాలి. ఇష్టదైవము గురువు రెండూ ఒకటేననేటువంటి ఆ నమ్రతా భావన, విశ్వాసం సంపూర్ణముగా శిష్యుడికి ఉండాలి. శిష్యుడికి ఉన్న అజ్ఞానాన్ని తొలగింపజేసి జ్ఞానజ్యోతిని వెలిగించి ఎన్నో జన్మలుగా వస్తున్నటువంటి సంసార సాగరమును తరింపజేసి మళ్ళా జన్మ లేకుండా చేసేటువంటి వాడే గురువు. దానికి నిరంతరము అంతేవాసి గురువుకు శరణాగతి పొంది సంపూర్ణ విద్యావంతుడై గురువు ఆదేశముతో సమాజాన్ని ఉద్ధరించడానికి మళ్ళా గురుస్థానాన్ని అలంకరించాలి. శిష్యుడు గురుపీఠాన్ని అలంకరించాలి. అప్పుడు మాత్రమే గురు విద్య అనేది వారసత్వం నిలబడుతుంది. మన ఆశ్రమంలో కొంతమంది అప్పుడప్పుడు భక్తులు వస్తూ ఉంటారు, శిష్యులు కూడా వస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు సాధకులు వచ్చి, ఏం నాయనా ఎలా ఉన్నారు మీరు అని నేను అడిగితే, స్వామి ఇంటికాడ పొద్దుపోలేదు, మీ దగ్గరికి వస్తే ఒక గంట పాటన్న అటు కూర్చొని వెళ్ళిపోతామని అంటారు. అంటే అర్థమేమిటి అంటే ఇంటికాడ వాళ్లకు పొద్దుపోలేదు, ఏదో ఆడ టైము గడవలేదు కాబట్టి నా దగ్గరకు వచ్చి ఏదో కొంచెంసేపు వచ్చారే కానీ వాస్తవంగా శ్రద్ధతో భక్తితో రాలేదు. వాళ్ళు వచ్చి కూడా నా దగ్గర ఏం చెప్తారంటే, స్వామి మీరు మన ఆశ్రమానికి కొంత పొలం ఉంది, వచ్చినప్పటి నుండి అదే అడుగుతారు నన్ను, స్వామి ఈ సంవత్సరం ఎంత మందు కొట్టారు, మీకు ఎన్ని కాయలు వచ్చాయి, ఎన్ని తూర్లు మీరు సేద్యం చేశారని ఆ ఇంటికాంటి వచ్చి నన్ను కూడా ఇటు లౌకిక విషయాల్లోకి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తారు. నేను ఎంతో ప్రయత్నం చేస్తాను. ఎన్నో జన్మల్లో వ్యవసాయం చేశాం, ఎన్నో జన్మల్లో సంసారం చేశాం, ఎన్నో జన్మల్లో లోక వ్యవహారం చేశాం, ఎన్నో జన్మల్లో ఇవన్నీ చేశాం కాబట్టి ఎక్కడో కొంచెం పుణ్యం ఉండింది, మానవ జన్మ వచ్చింది మనకు. ఆ మానవ జన్మలో సద్గురువు మనకు లభించాడు, ఆశ్రమానికి వెళ్ళాలనే బుద్ధి పుట్టింది మనకు, బుద్ధి కర్మానుసారిని. ఇక్కడికి వచ్చి కూడా నన్ను కూడా గురుస్థానంలో ఉన్నటువంటి మాలాంటి సామాన్యులను కూడా లౌకిక విషయాల్లోకి తీసుకువెళ్తున్నారు. మేము ఏదన్నా కానీ అడిగినట్లయితే మా పైన వారు మనస్తాపానికి గురవుతున్నారు. కొంతమంది, అందరూ కాదు కొంతమంది, అందరినీ అనడం కాదు. అలాగే గురుస్థానానికి వచ్చి కూడా
రాజకీయాన్ని గురించి ఎక్కువ ప్రస్తావన చేసుకుంటూ ఉన్నారు కొంతమంది. మరి ఇంత మానవ జన్మ వచ్చింది, ఇప్పుడు మనం ఎట్లా జన్మను తరింపజేసుకోవాలి, ఇంత గొప్ప జన్మ వచ్చినప్పుడు మనము ఈ సంసారం అనే సాగరము నుండి ఎట్లా తరించాలి అనేటువంటి అభిప్రాయము కొంతమందిలో కలగడం లేదు. అందుకని మంద వైరాగ్యవంతులు అంటారు వాళ్ళను. అంటే ఎక్కడికి వెళ్ళినా, క్షేత్రానికి వెళ్ళినా, దేవాలయానికి వెళ్ళినా అక్కడ కూడా ఈ సంసారిక విషయాలను ప్రస్తావన చేసుకునే కొంతమంది మధ్యమాధికారులు ఉన్నారు. ఉత్తమాధికారులు అవన్నీ పక్కన పెట్టేసి, స్వామి రోజు మాకు ఈ సంసారము, ఈ బాధలు ఉంటాయి, కనీసం ఒక రోజన్నా ఆదివారం కానీ పౌర్ణమి రోజు కానీ మీరు ఏం చెప్తే అది మేము వింటాం స్వామి, మా జన్మను తరింపజేసుకుంటామని చెప్పి వచ్చేటువంటి పుణ్యాత్ములు, పుణ్యపురుషులు కూడా లేకపోలేదు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలా సంస్కారవంతులు ఉన్నారు. కాబట్టి అందరినీ కూడా నేనేమి మిమ్మల్ని తోలనాడి తప్పుగా భావించాలని అనుకోలేదు నేను. కాబట్టి మీకు చెప్తున్నాను, ఇంతటి మానవ జన్మ మనకు వచ్చినది కదా, లౌకిక విషయాలు ఎన్నో మనం ఇంటి దగ్గర ఎన్నో ఎక్కడెక్కడో మాట్లాడుకుంటూ ఉంటాము. గురుస్థానం దగ్గరికి వచ్చినప్పుడు కూడా గురుభక్తితో, భయభక్తులతో ఉండి మరి అక్కడ ఏం చెప్తున్నారు, మానవ జన్మ అంటే ఏమి, దాని విలువలేమిటి అనేటువంటి అంశాలను తెలుసుకుంటారనే నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి శిష్యుడు గురువు కంటే రెండింతలు సాధన చేయాలి. కాబట్టి ఈనాడు మనం గురు శిష్య సంబంధాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము. 100 మంది గురువులు సులభం, ఒక్క సశిష్యుడు దొరుకుట కష్టమన్నాడు స్వామి వివేకానంద. గురువు అనుగ్రహము, గురువు యొక్క సహాయం మనకు ఎంతవరకు ఉంటుందంటే 50% ఉంటుంది. 50% గురువు యొక్క బోధ మనకు అందుతుంది. ఆ 50% మనం సాధన చేసి ఓర్పుతో, నేర్పుతో, సహనముతో గురువుకు వినయపాత్రుడై నిరంతరము గురువు చెప్పిన వాక్యానికి కట్టుబడి, కాబట్టి గురువుకు కాదు కట్టుబడాల్సింది మనం, ఈ జన్మను చరితార్థం చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ మనకు ఉండాలి. ఆ వైరాగ్యం మనకున్నప్పుడే గురువు వాక్యాన్ని మనం సంపూర్ణంగా విశ్వసించగలం. లోపల ఏదైనా విషయ వాసనలుండినా, కోరికలుండినా అటువంటి వారు గురుసేవ చేస్తూ ఉన్నప్పటికీ కూడా లోపల వారి మనోభావన దేశమంతా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు మనకు విద్య బోధపడదు. సంపూర్ణమైనటువంటి గురుసేవ పాత్రులకు మాత్రమే ఈ బ్రహ్మ విద్య పడుతుంది. అందుకనే మహర్షి మలయాళ స్వాములు వారు ఏమంటారంటే, శ్రవణ మనన నిధిధ్యాసనలు అనేటువంటి ఆ యొక్క బ్రహ్మ విద్య ఎవరికి పడుతుందంటే వైరాగ్య సంపన్నులకు మాత్రమే ఫలిస్తాయి అంటాడు. అలా వైరాగ్యము లేనటువంటి వారికి శ్రవణము, మననము, నిధిధ్యాస సౌటు భూమిలో వేసిన విత్తనముల వలె ఫలించవు. వైరాగ్య సంపన్నులకే నీవే పరమాత్మ స్వరూపుడు అయి ఉన్నావని, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అంటే విన్న వెంటనే వైరాగ్య సంపన్నుడికి, సద్గుణాలు కలిగినటువంటి ఉత్తమ శిష్యులుగా ఉండేటువంటి వారికి వాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలిగిపోతుంది. వారు ఇంకేం చేయనక్కరలేదు. కేవలము స్వస్వరూపానుసంధానములో, ఆ జ్ఞాననిష్టలో, ఆ సర్వాత్మ భావనలో, ఆ ఏకాత్మ భావనలో మిగిలిపోతారు, బ్రహ్మమాత్రులై మిగిలిపోతారు. కాబట్టి కరతలామలకం అవుతుంది వైరాగ్య పురుషులకు, సద్గుణ సంపన్నులకు బ్రహ్మ విద్య. ఈ అద్వైతం అనేటువంటిది 2 కాదు, ఉన్నది ఒకటేనని చెప్పి ఎప్పుడూ నేను పుట్టను లేదు, ఎప్పుడూ మరణించను లేదని గురువులు బోధ చేస్తారు. కాబట్టి ఎప్పుడు నేను పుట్టను లేదు, ఎప్పుడూ మరణించడం లేదు, జనన మరణములు దేహమునికే కానీ ఆత్మకు లేవని చెప్పి నిత్య ముక్త స్వరూపులై మిగిలిపోతారు. హరి ఓం.